హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీకు మా అమ్మ చేసిన చికెన్ బిర్యానీ, అది కూడా రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ కారం. సో కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేయచ్చు. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇది ఏంటంటే మనం ఆనియన్ వేయించుకొని పెట్టుకుంటాం కదా స్టోర్ చేసుకొని, సో అది పొడి వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్ వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేయచ్చు. అండ్ అలాగే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఇలా మొత్తం కలుపుకోండి ఆ మసాలా అంతా. ఆ తర్వాత ఒక 1 ప్యాకెట్, స్మాల్ ప్యాకెట్ కర్డ్ కానివ్వండి, ఒక 1 ప్యాకెట్ కాకపోయినా ఒక చిన్న కప్పు కర్డ్ తీసుకొని అది మొత్తం కలిపేసిన తర్వాత అప్పుడు దాంట్లో పుదీనా అండ్ అలాగే కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ విధంగా కలిపి పెట్టుకోండి. సో అండ్ ఇంకొక సైడ్కి ఇంకొక బౌల్లో వేడి వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేడి అయిన తర్వాత దాంట్లో అన్ని మసాలా దినుసులు వేయండి. యాలకులు, బగారా ఆకు, పువ్వు, జాపత్రి, చెక్క అండ్ అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేయండి. అండ్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయండి. సో అన్నం అప్పుడు అతుక్కోదు. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేయండి. అండ్ అలాగే దీంట్లో పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా వేయడం వల్ల అమ్మ చాలా ఫ్లేవర్ఫుల్గా చేస్తుంది బిర్యానీ. సో ఇలా చేయడం వల్లే అనుకుంటా ఆ ఫ్లేవర్ వస్తుంది. సో అలాగే మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్లో కూడా హాఫ్ లెమన్ దాంట్లో కూడా పిండుకోండి. సో కొంచెం చూడండి, రైస్ ఒక 60% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేస్తుంది. 60 to 70% ఉడికింది ఇక్కడ రైస్. సో ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత సో దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ రైస్ కొంచెం 80% దాకా ఉడికిన తర్వాత మీరు చూస్తే అర్థమైపోతుంది రైస్ ఆల్మోస్ట్ 80% ఉడికింది. సో అప్పుడు ఇది సెకండ్ లేయర్ వేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకోండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో ఎలా చేస్తారు అనుకుంటారు, బట్ చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా ఈజీ. అండ్ అలాగే పైనుంచి పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి లాస్ట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ గీ తీసుకోండి, నెయ్యి వేయండి. బిర్యానీకి నెయ్యి అనేది చాలా కంపల్సరీ అంటారు కదా, సో దట్ ఈస్ మస్ట్. ఒక మూత పెట్టుకొని సేమ్ మనం రైస్కి ఎలా ఆన్ చేసుకుంటామో స్విచ్ ఆన్ చేసుకోండి, అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కదా. సో ఆఫ్ అయిపోయాక ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇంత చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కదా, సో అందుకనే మళ్ళీ మనం మ్యారినేషన్ కూడా ఆల్మోస్ట్ 1.5 hour పెట్టుకుంటాం కాబట్టి సో ఆ మసాలా అవన్నీ కూడా అంత పట్టుకొని ఉంటాయి మంచిగా. దాంట్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ బిర్యానీ పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా కనిపిస్తుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఇలాగే రైస్ కుక్కర్లో బిర్యానీ ట్రై చేయండి. దమ్ పెట్టి అదంతా, అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా టైం లేదు కొంచెం ఇలా చేసేసుకుందాం ఫాస్ట్గా అనుకుంటే, ఎక్కువ పని లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందండి ఈ బిర్యానీ కూడా. ఇలాగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.